హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నా వ్లాగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారని అర్థమైంది. సో, మీరు చేసే ప్రతి కామెంట్ నేను చూస్తున్నాను కానీ కొంచెం రిప్లై ఇవ్వలేకపోయినా. ఇంకా ఇప్పటి నుంచి అయితే అందరికి రెగ్యులర్‌గా కామెంట్స్‌కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియోస్ కూడా రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాననమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా పైన చూపించే కన్సర్న్ కానివ్వండి, లవ్ కానియండి, నేను బ్లెస్డ్ అనిపిస్తుందనమాట. సో, ఇది చాలు లైఫ్‌కి అనిపిస్తుంది. నాకు ఇంకా ఎంతో సక్సెస్ చూసినంత ఫీల్ అయితే వస్తుందనమాట ఈ చిన్నపాటి సక్సెస్‌కే. సో, ఇదంతా మీ వల్లనే పాసిబుల్ కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ ఊరు వెళ్లారు అని చెప్పాను కదా! ఊరు వెళ్ళొచ్చిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ వ్లాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎంఆర్ఐ స్కాన్‌కైతే వెళ్ళలేదండి ఫస్ట్ రోజు. ఎందుకు వెళ్ళలేదు, ఏంటి ఇవన్నీ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారా? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్ లాగా అయితే ఉంటదనమాట. సో, అందుకనే వీడియో చూసినట్టయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు చేసే లైక్ వల్ల ఏంటి అంటే వీడియో ఇంకా సజెషన్స్‌లోకి వెళ్తుంది. సో, నాకు ఇంకా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అందుకనే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ ఊరు వెళ్లారు అని చెప్పాను కదా! సో, ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో, నేను ఆల్రెడీ దోస పిండికైతే నానబెట్టేసి పెట్టాను కదా! నేను ఎప్పుడైతే దోస పిండి నానబెట్టి పెడతానో నాకు అది తొందరగా అయిపోతే మంచిగా అనిపిస్తది. అది తొందరగా అయిపోకుండా ఫ్రిడ్జ్‌లో అట్లనే నానుతా ఉంటే కోపం వస్తా ఉంటదనమాట. అట్లా ఎక్కువ రోజులు నువ్వు పెట్టుకొని యూజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒక 3 డేస్, 4 డేస్‌కి సరిపడా పిండి చేసినా అనుకోండి, ఒక 1 వీక్ లోపు అయిపోయిందనుకోండి ఏం అనిపియదనమాట. 4, 5 డేస్ అవుతున్నా ఇంకా పిండి స్టార్ట్ చేయకుండా అది అట్లనే ఉందనుకోండి, ఇంకా నాకు కోపం వచ్చేస్తా ఉంటది. సో, అప్పుడు కూడా అట్లనే అయిందనమాట. నేను పిండి ఏ రోజైతే నానబెట్టినానో ఆ నెక్స్ట్ డే మార్నింగే మా హస్బెండ్ ఊరెళ్ళిపోయారు. ఆఫ్టర్ 3 డేస్ వచ్చారనమాట. ఆ 3 డేస్ ఆ పిండి అట్లనే ఉంది. నేను అసలు టచ్ కూడా చేయలేదు. నేను ఒక్కదాన్ని ఉన్నాను. అట్లా నాకు ఒక్కదానికి చేసుకొని తినాలి అనిపియదనమాట. సో, ఆయన ఉంటేనే చేస్తా ఆయనకి. అండ్ ఇంకా దోస కూడా నాకు ఎక్కువ పడతలేదు కదా! 1 ఆర్ 2 నా కోసం చేసుకుంటాననమాట. అండ్ హ్యాపీ అయితే ఒకప్పుడు ఇంట్లో దోస తినకపోయేది. ఇప్పుడైతే తింటుందనమాట. షుగర్ వేసిస్తే షుగర్‌లో నంచుకొని తింటుంది. సో, ఇంకా హ్యాపీ కూడా తింటుంది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు తింటారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తింటాను కదా! అన్నట్టు ఇంకా చేస్తున్నాననమాట. సో, ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసి దోసలు వేశాను. ఆయనకైతే వేసిచ్చా. ఆయనకు నార్మల్ దోస నచ్చవు. ఆయనకొచ్చేసి ఎగ్ దోస వేయాలి. మాకేమో ఎగ్ దోస నచ్చవు. మాకు నార్మల్ దోసనే మంచిగా అనిపిస్తది. సో, మా ఇద్దరికొచ్చేసి నార్మల్ దోస అనమాట. సో, ఇంట్లో ఉన్నాం మేము ముగ్గురం గానీ, ముగ్గురికి 3 వెరైటీలు చేయాలండి. నా పని మొత్తం ఇక్కడనే అయిపోతదనమాట కిచెన్‌లోనే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ చేయాలి. ఎన్ని ఎక్కువ వెరైటీస్ చేస్తే అన్ని ఎక్కువ బాసనలు పడతాయి. ఇంకా బాసనలు వంట చేసేదన్నా కొంచెం రిలాక్స్ అవుతూ చేస్తా గానీ, బాసనలు తోమడం అంటే ఒక నరకంలాగా కనిపిస్తుందండి. నిజంగా అంటే నిజంగా. ఎందుకు అంటే పొట్ట ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ బాసనలు తోమడం చాలా ఇబ్బంది అనిపిస్తదనమాట. పొట్ట ఏమంటారు వంట బండ కాంటే మళ్ళీ బేబీకి ఇబ్బంది అవుతది అనేసి పొట్టని ఇట్లా వంగి కడగాల్సొస్తుంది. ఎంతసేపని వంగుతాను చెప్పండి. అన్ని బాసనలకు వంగేసరికి బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి. ఏమి చెయ్యలేము. ఏ పని తప్పించుకోలేము. నేను ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తూ ఉంటాను. మన పని మనం ఎప్పుడూ తప్పించుకోలేమనమాట. ఎంత తప్పించుకున్నా 1 డే, 2 డే అండి. థర్డ్ డేకి మనకైతే తప్పదు. సో, అందుకని ఆ 1 డే, 2 డే కోసం గూడా ఎవరో రావాలి, ఎవరో చెయ్యాలి అనేసైతే నేను ఆశపడనండి. అది గూడా నేనే జేసేసుకుంటా. ఇంకొకటి ఏంటి అంటే ఆ 1 డే, 2 డే ఎవరన్నా హెల్ప్ తీసుకుంటాం గదా! థర్డ్ డే మనకు జేయడానికి చేత గాదనమాట. సో, అవసరమా? రెగ్యులర్‌గా ఎట్లా ఉన్నామో అట్లనే ఉందాము. ఒకవేళ మరీ అవ్వట్లేదు అనుకుంటే ఆ రోజు వదిలేద్దాం ఆ పనిని. రిలాక్స్ అవుదాము. రిలాక్స్ అయిన తర్వాత ఇంకెంతసేపు పడుకుంటాం రోజులో పడుకున్నా గూడా మాక్సిమం రోజంతా అయితే పడుకోము గదా! అట్‌లీస్ట్ ఒక 4, 5 అవర్స్ పడుకోవడమే గొప్ప మార్నింగ్ అవర్స్‌లో. తర్వాత లేసి ఖాళీగానే గదా ఉండేది. చేసుకుందాము అనేసి నన్ను నేనైతే మోటివేట్ చేసుకుంటాననమాట. అండ్ నెక్స్ట్ చాలా ఇబ్బంది అయితుందండి. వాయిస్ ఓవర్ ఇయ్యడానికి 1 మినిట్ కూడా నేను ఇవ్వలేకపోతున్నా. ఎన్ని సార్లు స్టాప్ చేయాల్సొస్తుందంటే చాలా ఎక్కువ దమ్మొస్తుందనమాట. మరేంటో తెలీదు. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1 అవుతుంది. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. నేను ఈరోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా. ఆల్రెడీ వ్లాగ్ హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఎడిట్ అయితే చేసి పెట్టుకున్నాననమాట. పాత వ్లాగే ఇది. సో, ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే వెయిట్ చేస్తా ఉంటారు. ఏ అప్డేట్ ఇవ్వకుండా నేను మధ్యలో స్టాప్ చేస్తే ఎట్లా అని చెప్పేసి, ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెడదాము అనేసి స్టార్ట్ చేసినా గానీ, వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు చాలా అంటే చాలా దమ్మొచ్చేస్తుంది. 1 మినిట్ కంటే ఎక్కువ మాట్లాడతలేను. 1 మినిట్‌కి ఒకసారి ఖచ్చితంగా స్టాప్ చేస్తున్నా.
మళ్ళీ దమ్ తీసుకుంటున్నా, మళ్ళీ మాట్లాడుతున్నాననమాట. సో, అట్లా అయితే ఇబ్బంది పడుకుంటూ చేస్తున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్‌కి అయితే దోసలు వేసిచ్చేసిన. ఆయన తినేసారు. అండ్ హ్యాపీకి కూడా దోస వేసిచ్చేసి ఇంకా షుగర్ ఏసిచ్చిన అనమాట. ఆమె కూడా తిన్నది. ఆమె తింటుంటేనే నేను కూడా తినేసాననమాట. తినిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకొని టీ అయితే తాగినామనమాట. తాగిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినాక ఇంకా నేను ఆ రోజు లంచ్‌కి కూడా ఇంకా అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇంకా మధ్యాహ్నం ఆ రోజు పడుకుందాము అనేసి అనుకున్నా. కానీ పడుకున్నానో లేదో అంత గుర్తు రావట్లేదు. చాలా రోజులు అయిపోయింది ఇది. సో, ఇంకా వంట కూడా చేసేస్తే మేము తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకేం పని ఉండదు. వీడియో ఉంటేనేమో పడుకుంటా. వీడియోస్ ఏం లేవు అంటేనేమో నెక్స్ట్ డేకి ఏం వీడియో అనేసి ప్రిపేర్ అయ్యి చేసుకోవడం గానీ, లేకపోతే ఉన్న వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం గానీ అట్లాంటివి చేస్తుంటా అనమాట మధ్యాహ్నం టైంలో హ్యాపీ పడుకున్నప్పుడు. సో, ఇంకా ఇదైతే ఇక్కడికి స్టాప్ చేసేస్తా. మెయిన్ మ్యాటర్‌కైతే వచ్చేద్దామనమాట. ఎందుకు నేను ఫస్ట్ రోజు ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే చాలామంది ఏం చెప్పారు అంటే ఎంఆర్ఐ స్కాన్ వచ్చేసి మంచిది కాదు. దట్టు నువ్వు ప్రెగ్నెంట్ లేడీవి. నీకు అస్సలు మంచిది కాదు. చూడు, ఆలోచించు, సెకండ్ ఒపీనియన్ తీసుకో, వేరే డాక్టర్‌ని సజెస్ట్ అవ్వు. రిపోర్ట్స్ ఉన్నాయి కదా! ఒకసారి రిపోర్ట్స్ చూయించి చెప్పు వాళ్ళేమంటారు. వాళ్ళు కంపల్సరీ అన్నారనుకో, కంపల్సరీ కాకపోయినా ఓకే చేయించుకోవచ్చు అన్నారనుకో చేయించుకో అనేసి ఇట్లా సజెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారనమాట అందరూ. సో, ఇంకా ఏం చేయాలో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మని రమ్మంటేనేమో మా అమ్మ రాలేదనమాట. మా అమ్మకి పనుంది. పని దగ్గర కొంచెం ఇబ్బందుంది. తర్వాత వస్తా అనేసి అన్నది. సో, అందరేమో ఇలా చెప్తున్నారు. ఇంకా మా అమ్మ కూడా లేదు. యాపిని పట్టుకోవడానికి ఎవ్వరూ లేరు. ఎంఆర్ఐ స్కాన్ అంటే నాకు ఫస్ట్ టైం. నాకు ఏం తెలీదు. సో, మా హస్బెండ్ పక్కనున్నా కొంచెం ధైర్యంగా ఉంటది గదా! మా హస్బెండ్ నా పక్కన ఉండాలి అంటే యాపిని ఎవరో ఒకరు చూసుకోవాలి. సో, ఇంకా మా అమ్మ కూడా రానంటుంది కదా అనేసి ఇంకా లైట్ తీసుకున్నామనమాట. లైట్ తీసుకున్నాము. అండ్ ఇంకా వేరే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకున్నామనమాట. సో, సజెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం కాదులే, ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే మంచిగా కనిపిస్తది దాంట్లో. అల్ట్రాసౌండ్‌లో తెలియనివి ఎంఆర్ఐ స్కాన్‌లో మనకు మంచిగా కనిపిస్తది. ఏం కాదు, చేయించుకోండి అనేసి అయితే సజెస్ట్ చేశారనమాట. ఇంకా ఆ రోజు మొత్తం అవే డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. సరే సజెస్ట్ చేశారు కదా! మరి ఇప్పుడు ఎక్కడ చేయించుకోవాలి? మాకు మేడం వచ్చేసి విజయ డయాగ్నోస్టిక్స్ అయితే సజెస్ట్ చేశారనమాట. కానీ మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం అక్కడొద్దు, వేరే దగ్గర చేయించుకో అనేసి కొన్ని ప్లేసెస్ అయితే సజెస్ట్ చేశారనమాట. సో, ఎక్కడ ఒక కన్క్లూజన్‌కి అనేది రాలేకపోతున్నాం అనమాట. చేయించుకోవాలా? వద్దా? చేయించుకుంటే ఏ డయాగ్నోస్టిక్స్‌లో చేయించుకోవాలి? ఇది నార్మల్ స్కాన్ కాదు, ఫీటస్ ఎంఆర్ఐ. దట్ టూ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. అండ్ నా బేబీకి ఏమంటారు, ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది కూడా క్లియర్‌గా డిటెక్ట్ చేసే స్కాన్ కాబట్టి మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్‌ది అట్లా ఊరికే చేయించుకోవాలి అనుకోలేదనమాట. చాలామంది సజెషన్స్ తీసుకున్నాము. చాలామంది ఇక్కడ బావుంటది, అక్కడ బావుంటది అంటే దానిని కూడా కనుక్కొని మరి వెళ్ళామనమాట. సో, అట్లా లాస్ట్‌కి ఒక డయాగ్నోస్టిక్స్ అయితే ఫిక్స్ అయినాము. డయాగ్నోస్టిక్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తా. ఇంకొకటి చేయించుకోవాలి అనేసి కూడా ఫిక్స్ అయినామనమాట. సో, చేయించుకుంటే ఎప్పుడు చేయించుకోవాలి? ఇప్పుడైతే మా అమ్మ రాలేదు. సో, యాపిని పట్టుకోవడానికి ఎవ్వరు లేరు. యాపిని పట్టుకుంటేనే మా హస్బెండ్ నాతో స్కానింగ్‌లోకి వాళ్ళు అలౌ చేస్తే రాగలుగుతారనమాట. సో, ఎట్లా అనేసి ఆలోచన చేస్తా ఉన్నామనమాట. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే ఫ్రైడే రోజు ఈ టెస్ట్ ఇంకొకటి ఏంటి అంటే మేము కనుక్కున్నామని చెప్పినా కదా! టెస్ట్ ఇచ్చిన తర్వాత 24 అవర్స్ పడతదంట రిపోర్ట్ రావడానికి. సో, ఫ్రైడే రోజు చేయించుకున్నామనుకోండి, మేము ఒకవేళ 10, 11, 12కి అట్లా వెళ్ళినా నెక్స్ట్ డే అదే టైంకి ఇస్తారనమాట. ఇంకా కొంచెం టైమింగ్స్ అటు ఇటు అవ్వచ్చు. సాటర్డే అవుతది కదా నెక్స్ట్ డే. ఇంకా సాటర్డే వచ్చేసి మార్నింగ్ టైంలోనే చూస్తారు మేడం, ఈవినింగ్ చూడరు. సో, మేము ఇప్పుడు చేయించుకున్న రిపోర్ట్ మాకు రేపు వచ్చినా మేము మేడంకి చూపియలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే రోజు మేడం ఉండరు. మండే రోజు చూపించుకోవాల్సొస్తది. సో, మండే రోజు చూపించుకునే దానికి ఫ్రైడే రోజు టెస్ట్‌కి వెళ్ళడం ఇంపార్టెంటా? కాదా? అనేసి ఆలోచిస్తా ఉన్నామనమాట. ఆలోచిస్తున్నాము. సెకండ్‌కైతే వెళ్ళొద్దు అనుకున్నామనమాట. ఎందుకంటే అప్పుడు మాకు రిపోర్ట్స్ వచ్చినా యూజ్ ఏం లేదు. మేము ఎట్లా చూపించుకోవాల్సింది మండేనే అవుతది కదా అనేసి సెకండ్‌కైతే వెళ్ళొద్దు అనుకున్నాము. కానీ వెళ్ళినామా? వెళ్ళలేదా? సెకండ్‌కి కాకుండా థర్డ్‌కి వెళ్ళినామా? ఎప్పుడు వెళ్ళినాము? సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నా ఫర్దర్ వ్లాగ్స్‌లో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎందుకు ఇదే వ్లాగ్‌లో చెప్పొచ్చు కదా! ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నావు అనుకోవచ్చు. ల్యాగ్ అని ఏం లేదండి. ఈ 2, 3 డేస్‌లో నా లైఫ్‌లో ఏం జరిగింది పిన్ టు పిన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకు ఎంఆర్ఐ స్కాన్ గురించి నాకు అస్సలు ఐడియా లేకుండా అయితే వెళ్ళినా అనమాట. సో, ఇట్లా కూడా ఉంటదా? ఇట్లా ఉంటదా? ప్రతిదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నా అండి. ఎందుకంటే నాలాగా తెలియని వాళ్ళు చాలా మందే ఉంటారు అనేసి
నాకు అనిపిస్తుంది. సో, ఒక్కరికన్నా నా వీడియో యూజ్ అవ్వాలి అంటే నేను క్లారిటీగా చెప్పాలనమాట. అన్నీ ఒకటే వీడియోలో నాకు హ్యాపీనెస్ ఉంది, సాడ్ ఉంది అన్నీ ఒకటే దాంట్లో చెప్పినా అనుకోండి, మీకు అసలు అర్థం కాదు. నేను కూడా ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాదు. సో, అందుకే టాపిక్ వైస్ తీసుకొని మీకు డీటెయిల్‌గా ప్రతీది చెప్దాము అనేసి అయితే నేను ఫిక్స్ అయిపోయినా అనమాట. ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే నేను ఫస్ట్‌కి వెళ్ళాలి అని చెప్పాను కదా! ఎంఆర్ఐ స్కాన్‌కి. ఫస్ట్ రోజైతే నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఆల్రెడీ రీజన్స్ చెప్పాను కదా కొన్ని. సో, మీకు కూడా ఎవరికన్నా సజెస్ట్ చేసిన ప్లేస్‌నే కాకుండా ఇంకొక 2, 3 ప్లేసెస్‌లో ఎక్కడ చేస్తారు? ఎక్కడ మంచిగా ఉంది? లేకపోతే ఈ స్కాన్ మనకు అంత ఇంపార్టెంటా? అవన్నీ తెలుసుకొని ప్రొసీడ్ అవుతారు కదన్న ఇంటెన్షన్ తోటి ఫస్ట్ దీనితోటైతే స్టార్ట్ చేస్తున్నానండి. హోప్ మీకు కొంచెమన్నా యూజ్ అవుతది. యూజ్ అవ్వకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరికీ ప్రాబ్లమ్ రాకూడదండి ఫస్ట్ మెయిన్‌గా. ఇన్ కేస్ వచ్చింది ఇంకేం చేయలేరు అన్నప్పుడు మనకు ఏదో కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి కదా! సో, ఆ నాలెడ్జ్‌ని షేర్ చేయడం కోసమే నేను ప్రతీదీ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నా. సో, అందుకనే ఫర్దర్‌గా వచ్చే నా వీడియోస్ కూడా ఏవి స్కిప్ చేసుకోకండి. ఎందుకు అంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఎంఆర్ఐ స్కాన్ గురించి కానియండి, నాకు పెయిన్స్ రావడం, నేను హాస్పిటలైజ్డ్ అవ్వడము, కొన్ని డీటెయిల్‌గా అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. నా లైఫ్‌లో ఏం జరిగింది, నా పర్సనల్‌గా నేను ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను అని చెప్పేసి. సో, నా వాయిస్‌ని ఎంతమంది నోటీస్ చేస్తున్నారు నాకు దమ్మొస్తుంది అనేసి నోటీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీరు నోటీస్ చేయగలుగుతున్నారా? లేకపోతే నోటీస్ చేయలేనంత నేను స్టాప్ చేసేసి మాట్లాడగలుగుతున్నానా ఏంటి అనేది తెలుసుకుంటాననమాట. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1 అవుతుందండి. ఈ టైంకి కూర్చొని నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా ఇంట్లో వాళ్ళైతే తిడుతున్నారనమాట. ఇందాకైతే వచ్చినాము హాస్పిటల్ నుంచి రెస్ట్ తీసుకోకుండా. ఇప్పుడు మళ్ళా ఫోన్ పట్టుకొని కూర్చున్నావు అనేసి తిడుతున్నారు గానీ, ఇంకా చెప్పాననమాట. ఇట్లా వెయిట్ చేస్తున్నారు నా కోసము. వాళ్ళకి ఏదో ఒకటి నేను చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు టెన్షన్ పడతారు. ఒక్క 10 నిమిషాలు మాట్లాడేసి వస్తా అనేసి చెప్పినా అనమాట. సో, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? రేపు మధ్యాహ్నం వరకు టైం ఉంది కదా! అప్పుడు వరకు ఇచ్చుకోవచ్చు కదా వాయిస్ ఓవర్ అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇవ్వొచ్చండి. రేపు మార్నింగ్ ఇస్తే ఏంటి అంటే యాపీ ఊరికే డిస్టర్బ్ చేస్తా ఉంటదనమాట. యాపీతో అరుచుకుంటూ నేనేం మాట్లాడాలి అనుకుంటున్నా నేను మర్చిపోతాను. అదే ఇప్పుడు ఎవ్వరు లేరు. ఫ్రీగా ఉన్నాను గదా! ప్రశాంతంగా నేనేం ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నానో క్లారిటీగా చెప్పగలుగుతా అనమాట. ఇంకొకటి చూస్తున్నారు గదా! నాకెంత దమ్మొస్తుందో. ఈ దమ్ముతోటి, యాపీతోటి మార్నింగ్ టైంలో అస్సలవ్వదు. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా.